ఎవరు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు. ఇది మహేష్ డైలాగ్ పోకిరిలో. కానీ రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్లు ఇప్పుడు బడా హీరోలు దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు. వారి మైండ్ బ్లాంక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల రెండుసార్లు పవన్కి రెండుసార్లు షాక్ తగిలింది. రీసెంట్గా సమాంత ఇలాంటి జలక్కే ఇచ్చిందట పవర్ స్టార్కి. పవన్ సమంతాది హిట్ పేర్. అత్తారింటికి దారేది చిత్రంలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. దీంతో ఇదే కాంబినేషన్ ని రిపీట్ చేయాలని భావిస్తున్నారు. కాటమరాయుడితో పాటు పవన్ సైన్ చేసిన మరో చిత్రం ఏఎం రత్నం దర్శకుడు నీసంది. ఈ సినిమా కోసం హీరోయిన్ గా సమాంతాను ట్రై చేశారట. అయితే కథనం నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చేసిందట. కానీ అసలు విషయం లేట్గా చెప్పిందట. రెమ్యునరేషన్ పరంగా ఆకాశాన్నంటే రేంజ్లో అడిగిందట. 2 కోట్లు ఇస్తే కానీ నటించనని, లేదంటే సినిమాకి సైన్ చేయనని తెలిపిందట. దీంతో మైండ్ బ్లాంక్ అయిన దర్శక నిర్మాతలు మరొకరి వేటలో పడ్డారని సమాచారం. సమాంత దాదాపు సినిమాలకి ఫుల్ స్టాప్ పెడుతుందని భావించారంతా. కానీ పెళ్లి తర్వాత కూడా ఆమె నటిస్తానంటే తనకు ఎలాంటి సమస్య లేదని తెలిపాడు చైతు. దీంతో ఆమె కొత్త సినిమాలకు సైన్ చేసే పనిలో పడింది. ఇప్పటికే తమిళ్లో 1-2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మొన్న మధ్య కాజల్ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ కోసం 2 కోట్లు అడిగిందనే ప్రచారం జరిగింది. ఫైనల్ గా ఆవిడే రెమ్యునరేషన్ తగ్గించుకొని ఆ సినిమాలో నటించింది. మరి ఫైనల్ గా సమాంతానే పవన్ సినిమాలో కనిపిస్తుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.